ఇంకొక్కసారి యశోదని డిస్టర్బ్ చేసినా, కలిసుందాన్ లాంటి పిచ్చి పిచ్చి డ్రామాలాడినా సుబ్రహ్మణ్యం పవర్ ఏంటో చూస్తావు. జాగ్రత్త. పాపం అండి, ఎంత కోపంగా ఉన్నా అంత రఫ్గా మాట్లాడాలా? యశోద, పాపం అని జాలి చూపిస్తే పాము కాటేయకుండా మానదు. దేవకిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నాగేంద్ర కూతురిక్కడ. ఈ దేవకి పగబడితే నాగుపాము పగబట్టినట్టే. కాటేక మానను. యశోద, చీర నచ్చిందా? మెచ్చిన వాళ్ళిస్తే ఏదైనా నచ్చుతుంది. అబ్బో, మాటలు బానే నేర్చావే. మొన్నటిదాకా మోగుదాన్ని, ఇప్పుడు మీరొచ్చారుగా అందుకే. ఎంతో కాలం తర్వాత మీరు ప్రేమతో నా కోసం తెచ్చిన చీర ఎంతో బాగుంది. యశోద, గతం గుర్తులేనప్పుడు నా కళ్ళ ముందే నువ్వున్నా ఈ ప్రేమ గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడు గతం గుర్తొచ్చింది, ప్రేమ కూడా గుర్తొచ్చింది. మిస్ అయిపోయిన కాలాన్నంతా వెనక్కి తెచ్చుకోవాలనిపిస్తోంది. నాకొక్కదానికేనా? అత్తయ్యకి మావయ్యకి కూడా తెచ్చారా కొత్త బట్టలు? మా అమ్మకి, నాన్నకి, నా కూతురికి అందరికీ తెచ్చాను. మరి సంజు వాళ్ళకి? సంజునా గుంజునా వాళ్ళ మొహాలకి కొత్త చీర కూడానా? పాపం కదండి. హలో, అంతొద్దు. వాళ్ళని అయ్యో పాపం అనుకుంటే 6 నెలల పాపం చుట్టుకుంటుంది. శిక్షాకాలం మినిమం 1 year. అప్పటిదాకా వాళ్ళకి చిరిగిపోయిన అవే బట్టలే, మొత్తుకున్న అవే డ్యూటీలే. ఇక్కడేం చేస్తున్నావు? భార్యాభర్తల గదిలోకి తొంగి చూడ్డానికి నీకు సిగ్గులేదు? అత్త, నేనేం తొంగి చూడలేదు. మరి ఒంటిలాగా మెడ విరుచుకొని ఏం చేస్తున్నావు? నా కోడల్ని పిలవమంటావా? వద్దులే అత్త, పనుంది, నేను వెళ్తాను.
ఏం పర్వాలేదు, అంత అండర్స్టాండింగ్ అమ్మలకే ఉంటుంది. అబ్బా, సిగ్గుపడితే నువ్వు ఎంత ముద్దొస్తావో తెలుసా? అబ్బా పట్టపగలే ఏంటండి ఇది? మిస్ అయిపోయిన ప్రేమని ఓవర్ టైం చేసి తీర్చేద్దామని. హలో, అంతొద్దు. ప్రేమంటే తీర్చేసే బాకీ కాదు, గుండెల్లో దాచుకునే జ్ఞాపకం. నీ సంగతి ఇప్పుడు కాదు, చీకటి పడ్డాక చెప్తా. అప్పటి కబుర్లు అప్పుడే, ఇప్పుడు జరగాల్సిన పనులు ఇప్పుడే. యశో, హూ, ఏదో ఆశపడి ఇస్తే ఇదా మనకు మిగిలింది? రామేశ్వరం వెళ్ళినా ఈ శనీశ్వరం వదిలిపెట్టలేదు. ఏంటి బాలు, బాలు, నొప్పి. బాలు, నన్ను నన్ను క్షమించు బాలు. నీకు అన్యాయం చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన పనిష్మెంటే ఇచ్చాడు. ఏం రోగం వచ్చింది? తెలీదు. పేగులు పిండేస్తున్నంత బాధ. హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. చచ్చిపోతానేమోనని భయం వేస్తుంది బాలు. అందుకే ఆఖరిసారి నీకు సారీ చెప్పాలని నేను నీకు ఫోన్ చేశాను. హే! యాక్టింగ్ ఆపు. కడుపు నొప్పి అయితే గ్యాస్ అయి ఉంటుంది, లేదా ఇండైజెషన్ అయి ఉంటుంది. కాదు బాలు, నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. దేవకి, హార్టే లేని నీకు హార్ట్ అటాక్ వస్తుందా? అయినా చెస్ట్ పెయిన్ సిమ్టమ్స్ ఉంటేనే హార్ట్ ప్రాబ్లం. గుండె నొప్పికి కడుపు నొప్పి రాదు. లేదు బాలు, కడుపులో నుంచి చెస్ట్ దాకా ఒకటే నొప్పి. మత్తుగా ఉంది బాలు. నాకేదో అయిపోతుంది. పాపం బాలు, నిజంగానే సీరియస్ ఏమో. యశోదా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. బాలు ప్లీజ్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి. ఏంటి, రావాలా? దేవా, నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. నువ్వు ఎదుటి వాళ్ళని చంపే టైపు, చచ్చే టైప్ కాదు నువ్వు. ఫోన్ పెడే. బాలు, బాలు, నొప్పితో గిలగిలలాడిపోతుంటే డ్రామా అంటావేంటి? అసలే ఒక్కతే ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే మీ మనస్సు మార్చుకొని నా కోసం ఒక్కసారి మాట్లాడండి. అమాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే. పర్వాలేదు, ఒక్కసారి మాట్లాడండి. ప్లీజ్ అండి, ఒక్కసారి మాట్లాడండి. నిజంగానే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ప్లీజ్, పర్వాలేదు, మాట్లాడండి ప్లీజ్.
హార్ట్ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టుంది. ఇలాగే మెయింటైన్ చేస్తే గ్యారంటీగా ఆ ఇంట్లో అడుగు పెట్టొచ్చు. హలో బాలు, ఏంటి నువ్వు ఇంకా పోలేదా? బాలు ఎంత మాట అన్నావు? గుండెల్లో గుణపాలు దింపినట్టుంది. హెచ్చి ఆప. గుండె లేదు, గుణపాలేవు. నువ్వు గుండ్రా ఇలాగే ఉంటావని నాకు తెలుసు. బాలు, దిస్ ఇస్ టూ మచ్. అబ్బా, నీకు గుండె నొప్పిలో అంత ఫోర్స్ గా ఇంగ్లీష్ కూడా వస్తుందా? దేవకి, నిజంగానే నీకేదైనా జరిగి ఉంటే కనీసం నీ మీద జాలి పడేవాణ్ణి. డైరెక్ట్ గా నువ్వు పైకి పోయి ఉంటే తప్పు చేశానే అని ఫీల్ అయ్యేవాణ్ణి. దూరం అయిపోయింది అని నాకు ప్రేమ పుట్టేదేమో. కానీ నువ్వు బతికే ఉండి ఈ రేంజ్ లో బిల్డప్ ఇస్తే నీ మీద అసహ్యం పుడుతోంది నాకు. డోంట్ డిస్టర్బ్ మీ అగైన్. నీ కోసం ఇంత నాటకమాడి కడుపు నొప్పి అని యాక్ట్ చేస్తే కసిరి పెట్టేశాడు. బండరాయి వీడు, మారడు. ఇప్పుడు అర్థమైందా నీకు? యముడు ఎత్తుకుపోతుంటే కూడా యమపాశాన్ని ఎలా కొట్టేయాలా అని చూసే రకం అది. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఈ జన్మకి మారదు. ఛీ! ఏమండి, మీకు నాకు భగవద్గీత చదువుకునే వయసు వచ్చింది, కానీ ఇంట్లో వయసులో ఉన్న కొడుకు కోడలు ఉన్నారు. ఉంటే కర్మ, అది కూడా నేనే చెప్పాలా? బాలు యశోద ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నారు. మనందరం ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రైవసీ ఎలా ఉంటుంది చెప్పండి? ఓ అదా, అర్థమైంది. ఏదో వాళ్ళ సరదాలు ముద్దు ముచ్చట్లు వాళ్ళకుంటాయి కదా. అందుకే ఒక రోజంతా మనందరం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళిద్దరికీ ప్రైవసీ దొరుకుతుంది అంటావు, అంతేగా? అవునండి. నా కోడలు నిజంగా పిచ్చిది. నోరు తెరిచి ఏదీ కావాలని అడగదు. ఇన్నాళ్ళు ఒంటరిగా కష్టాలు పడింది. ఇక మీదైనా అమ్మాయి సంతోషంగా ఉండేలా చూడటం మన బాధ్యతండి. కోడలే కాదన్నావు, అమ్మాయి అయిపోయిందా? చాలే ఊరుకోండి. అర్థం చేసుకున్నా కూడా నా కూతుర్ని కోడలే అని అంటానా? మీ ఆడవాళ్ళందరూ ఇంతేగా. కోపం వచ్చినా పట్టలేరు, ప్రేమ పొంగినా ఆపుకోలేరు. అవును, నా పిల్లలు నా ఇష్టం, మీకేంటి? నాకేంటి? సలహా చెప్పిందనివి. ఎక్కడికి వెళ్దామో అది కూడా నువ్వే చెప్పు. ఏంటత్తయ్య, ఎక్కడికో వెళ్దామంటున్నారు? వైశ్యు, రేపు మనం సరదాగా ఎక్కడికైనా వెళ్దామా? ఓ రెడీ. చాయిస్ నీదే, నీ ఇష్టం. వన్ డే ట్రిప్ అంటే బాసరకి వెళ్దామా? నాకు సరస్వతీదేవి గుడిని చూడాలని చాలా రోజులుగా ఉంది. ఓ అలాగా, అయితే తప్పకుండా వెళ్దాం. నానమ్మ, ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్పేసి వస్తా. ఆగవే మనవరాలా, రేపు మీ అమ్మా నాన్న మనతో రారు. ఎందుకు రారు? నేను చెప్తే తప్పకుండా వస్తారు. స్పీడు మీ కొడుకు టైపే, చెప్పుకోండి. మరి నేనేం చెప్పాలి?
అంటే మీ డాడీకి పనేదో ఉందంట. అయితే అమ్మని తీసుకెళ్దాం. ఎందుకు నవ్వుతున్నారు మీరు? అది ఆ పనేదో వాళ్ళిద్దరికీ ఉందట. అందుకే నువ్వు, నేను, మీ నానమ్మ, ఆ సంజు వాళ్ళమ్మ మనందరం కలిసి వెళ్దాం. ఏంటి, సంజు వాళ్ళమ్మ కూడానా? వాళ్ళొస్తే నేను రాను. సరే, వాళ్ళిద్దరిని ఎటైనా పంపిద్దాం. మన ముగ్గురమే వెళ్దాం, ఓకేనా? ఓ రెడీ. వాళ్ళిద్దరు నెట్టైనా కాదు, చాలా దూరం పంపించాలి. మార్నింగ్ వెళ్తే నైట్ దాకా తిరిగి రానంత దూరం. అలా పంపిస్తేనే నేను వస్తా. ఏంటి మళ్ళీ పనిష్మెంటా? ఆ, పోన్లేవే, ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు కదా. అదేం చాలదు. ఇన్నాళ్ళు అందర్నీ ఏడిపించినందుకు స్ట్రాంగ్ డోస్ పడాల్సిందే. సరే సరే, నీ ఇష్టం. వాళ్ళిద్దరిని ఎక్కడికి పంపించాలో నేను చెప్తాగా. అమ్మ డాడీ ఇక్కడ, మన ముగ్గురం అక్కడ, వాళ్ళిద్దరూ ఇంకెక్కడో. యశోదకి బాలుబావకి ప్రైవసీని కల్పించడానికి మాకు పనిష్మెంట్ ఇస్తారా? ఈ పిల్ల రాక్షసి మామూలుది కాదు, ఇరికించేసి ఇకిలించే రకం. చా, రేపు అత్త ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో. యశోదా, యశోదా, యశు, యశు. షూ! పట్ట పగలే ఏంటండి ఆ పిలుపు? ఏ పిలిస్తే ఏమైంది? ఎవరైనా వింటే? మన ఇద్దరమే ఉన్నప్పుడు ఎలా పిలిచినా ఓకేనా? అయ్యో, అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఇంట్లో ఉండు. ఎందుకు? ఎందుకంటే మీ అమ్మ, నేను, నా మనవరాలు బాసర వెళ్తున్నాం. వెళ్ళండి. మీరు వెళ్తే నేను ఆఫీస్కి ఎందుకు మానేయాలి? ఎలా కన్నావే వీణ్ణి? అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా, అందుకు. వీళ్ళకేమో రొమాన్స్, వీళ్ళకేమో టూర్స్, మాకేమో పనిష్మెంట్సా? కరెక్ట్. మీ సంగతే ఆలోచిస్తున్నాను. ఆలోచించటానికేముంది, మేం కూడా వాళ్ళకి తోడుగానే ఉంటాం. అచ్! జగదీశ్వరి, నువ్వు సంజు ఒక పని చేయాలి. ఏం పనత్తా? మొన్న స్వీట్లు, ఇవాళ హాట్లా? ఏదో మొక్కు లాంటిదని చెప్పావుగా పార్వతి? ఆ, లాంటిదేం కాదు, మొక్కే. అంటే మేం కూడా మీతో పాటు కలిసి పుణ్యక్షేత్రం బాసర రావాలా? పుణ్యక్షేత్రానికి యాదగిరిగుట్టకెళ్ళాలి. అప్ అండ్ డౌన్ నడిచి. నడిచా? గుళ్ళో స్వామీజీ చెప్పారట. నీ కూతురి కోసమే నడిచి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకొని
మళ్ళీ నడిచి ఇంటికొస్తే ఈ ఏడాది సంజుకి పెళ్ళవుతుందట. తాతయ్య చెప్పాడంటే వెళ్ళి తీరాల్సిందే. ఏంటి జగదీశ్వరి, సంజుకి పెళ్లి చేయాలని లేదా? ఆ ఉంది ఉంది. మరింకే, మేము ఇటెళ్తాం, మీరు అటెళ్ళండి. మధ్యలో వీలు మజా చేసుకోవడానికా? ఏమన్నావు? అలాగే మావయ్య అని అంటున్నాను. ఇంకా నిలబడ్డారే, బయలుదేరండి. అటెందుకు వెళ్తున్నారు? అదే వదినా, దాని బ్యాగు నా పర్సు. అబ్బా అవెందుకు? రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అంటూ ఫ్రీగా వెళ్ళిరండి. గుట్ట మీద ఉచిత ప్రసాదం పెడతారు, తినిరండి. ఇక మనకు పుణ్యమే పుణ్యం. సంజుకు పెళ్లి ఖాయం. పెళ్లి కాదు, మా చావుకొచ్చినట్టుంది కర్మ. నాన్న, అత్తకి ఇష్టం లేనట్టుంది. అయ్యో, ఎందుకు ఇష్టం లేదు? పెళ్లి పుణ్యం రెండు కదా.